ఈ వీడియో టీటీఎఫ్ టాస్క్ కి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇది మార్నింగ్ 6:30 ఎడిటప్పుడు రికార్డ్ చేసే ఒక వీడియో. అప్డేట్లు తెలిసిన తర్వాత ఎక్కడో సమ్వేర్ ఆగిపోయా. ఎందుకు ఆగిపోయానంటే అసలు బిగ్ బాస్ టీమ్స్ ఎలా సెలెక్ట్ చేస్తాడు, బిగ్ బాస్ కి ఏం అవసరం టీమ్స్ సెలెక్ట్ చేయడానికి. అసలు వన్స్ బిగ్ బాస్ టీమ్ సెలెక్ట్ చేస్తే అది పొరపాటున ఎవరు గెలిచినా గానీ ఆ విన్నింగ్ అనేది అసలు వాళ్ళ ఖాతాలోకి వెళ్తుందా. బిగ్ బాస్ ఏదో డిజైన్ చేసినట్టు బిగ్ బాస్ కావాలన్న పర్టికులర్ కంటెస్టెంట్ ని గెలిపించడానికి కోసం ట్రై చేస్తుంటాడేమో అని అనిపిస్తుంది కదా. బిగ్ బాస్ ఎందుకు ఇలాంటి ఎదవ బొగడా నిర్ణయాలు తీసుకుంటాడు అని చెప్పి ఇలాగే తిడుతూ ఇలాగే మాట్లాడుతూ పొద్దున ఒకటి రికార్డ్ చేశారు. ఎందుకో ఆగిపోయా. బిగ్ బాస్ సెలక్షన్ ఖచ్చితంగా అయ్యిండదు. టీటీఎఫ్ ద ప్రెస్టీజియస్ మోస్ట్ ప్రెస్టీజియస్ టాస్క్ అనేది టీటీఎఫ్ లోనే జరుగుతాయి. గట్టి టాస్కులు జరుగుతాయి, అన్ని రకాలకు సంబంధించిన టాస్కులు జరుగుతాయి అక్కడ. మరి ఒక ఫైనలిస్ట్ ని సెలెక్ట్ చేయాలన్నప్పుడు గట్టి టాస్క్లే పెడతారు కదా. బుద్ధి బలంతో కండ బలంతో అన్ని ఉపయోగించేలాగా ఉంటుంది. ఎందుకు బిగ్ బాస్ సెలెక్ట్ చేస్తారనే థాట్ లో ఆగిపోయా. ఫైనల్ గా మనం అనుకున్నది నిజమైందనమాట. అది బిగ్ బాస్ సెలెక్ట్ చేసింది కాదు, వీళ్ళే సెలెక్ట్ చేసుకోవాలి. బికాస్ ఆ డిస్కషన్స్ జరగాలి కదా. సో బిగ్ బాస్ సెలెక్ట్ చేస్తే అంత ఈజీగా అయిపోద్దా? కాదు కదా, అదన్నమాట. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేస్తుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా. సో తనుజ గారి ఫ్యాన్స్ కి అండ్ ఇమాన్యుయల్ గారి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పలేను. ఎందుకంటే ఇమాన్యుయల్ నామినేషన్స్ లేడు కాబట్టి. అరే అసలు కొంచెమైనా బుద్ధున్న వాళ్ళు ఎవరైనా కానీ కోపం వస్తుంది ఇమాన్యుయల్ చూస్తుంటే. టీటీఎఫ్ జరుగుతుంటది, కింగ్ ఆఫ్ టాస్క్స్, ప్రతి టాస్క్ గెలుస్తున్నాడు. విన్నింగ్ పర్సంటేజ్ బీభత్సంగా ఉంది ఈ సీజన్ లో ఇమాన్యుయల్ కి. అలాంటి ఇమాన్యుయల్ టీటీఎఫ్ పెడతారని ఇమాన్యుయల్ కూడా తెలుసు. అలాంటి సిచ్యువేషన్ లో ఎవడైనా నామినేషన్స్ లో రావాలనుకుంటాడు కానీ సో ఏదో డెమోని ఏదో ఒక పాయింట్ చెప్పి తుప్పాస్ పాయింట్ ఏదో ఒకటి చెప్పి దేవుడు పలికిచ్చుంటాడు నోరుతోటి. అరే నువ్వు నామినేషన్స్ లోకి రావాలరా బాబు ఇమాన్యుయల్ అని చెప్పి తీసుకొస్తే ఇమాన్యుయల్ ని నేను రాను నామినేషన్స్ లో కానీ వెళ్ళిపోతాడు ఏంటి. నువ్వు ఒక పర్ఫార్మెన్స్ చేస్తావు, పర్ఫార్మెన్స్ చేసిన ప్రతిసారి ఇమాన్యుయల్ తోపు పర్ఫార్మెన్స్ చేసిన ప్రతిసారి చప్పట్లు మాత్రమే వస్తున్నాయి ఇమాన్యుయల్ కి, ఓట్లు రావట్లా. ఇప్పుడు మొన్న కెప్టెన్సీ టాస్క్ అప్పుడు కళ్యాణ్ డెమోను బీభత్సంగా కష్టపడ్డారా. ఎంత కష్టపడ్డారు వాళ్ళిద్దరు, ప్రాణం పెట్టాడారు. దానికి ఎఫర్ట్స్ దొరికాయా లేదా? ఓటింగ్ పడిందా లేదా? వాళ్ళిద్దరికి పడింది కదా ఓటింగ్. అది ఇమాన్యుయల్కి లేదు. ప్రతిసారి ఇమాన్యుయల్కి కేవలం సూపర్ ఇమాన్యుయల్, తోపు ఇమాన్యుయల్, నెక్స్ట్ లెవెల్ ఇమాన్యుయల్, వచ్చే సీజన్ లో ఓట్లు వేసుకుంటాం ఇమాన్యుయల్ అన్నట్టే ఉంటుంది ఇమాన్యుయల్ కి. నామినేషన్స్ లోకి రావాలి కదా. ఏదో ఒక పాయింట్ చెప్పాడు, ఏదో ఒక పాయింట్ లో నువ్వు అసలు నాగార్జున సార్ తిడతాడు నేను డిఫెండ్ చేసుకోవాలి, నాగార్జున సార్ తిడతాడు నేను డిఫెండ్ చేసుకోవాలి, నేను తోపు లెక్క డిఫెండ్ చేసుకుంటున్నాను అన్న థాట్లోనే ఇమాన్యుయల్ ఉండిపోయాడు తప్పితే అరే ఎందుకో తీసుకొచ్చాడు. సరే వెళ్దాము, ఏమైతుంది వెళ్తే మనం పక్కాగా అందరూ మనం టాప్ 5 పెట్టారు, మనం పక్కా సేవ్ అవుతాము, అందులో టీటీఎఫ్ టాస్క్ లో మనం గట్టిగా ఆడితే మనం ఈజీగా సేఫ్ అయిపోవచ్చు అన్న థాట్ అక్కడ ఆల్రెడీ మన సుమన్ శెట్టి అన్న డేంజర్ జోన్ లోకి వెళ్ళొచ్చాడు. మనకి ఏం కాదు, మనం వెళ్దాము, మన ఫ్యాన్స్ ఓట్లు వేసుకుంటారు మనం టాస్క్ లో ఆడి గెలిస్తే. ఇవన్నీ ఆలోచించాలి కదా. ఏం ఆలోచించాడు, జస్ట్ నన్ను నామినేట్ చేశాడు, పాయింట్ నాకు దొరికింది, నేను డిఫెండ్ చేసుకున్నాను. ఇలాగే ఉంటుంది ఇమాన్యుయల్. ఇలాంటిది అవసరమా ఇమాన్యుయల్ కి? నామినేషన్స్ లోకి రావాలి కదా ఇమాన్యుయల్. వస్తేనే ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఓట్లు వేసుకునేది గెలిచిన టాస్క్లు. ఇప్పుడు ఇమాన్యుయల్ గెలిస్తే సంజన గారికి ఓట్లు వేసుకుంటారు వాళ్ళు, ఇమాన్యుయల్కి ఓట్లు వేసుకోరు. అది ఇమాన్యుయల్ ఫ్యాన్స్ లో ఉన్న వాళ్ళకున్న బిగ్గెస్ట్ అది డిసడ్వాంటేజ్. వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటుంది అదే అనమాట. సో చాలా మంది నాతో నిన్న మెసేజ్ చేశారు, అన్న ఇమాన్యుయల్ అంటే సేఫ్ ప్లేయర్ మేము ఎక్కడ చూడలేదని. ఇమాన్యుయల్ ఫ్యాన్సే నామినేషన్స్ లోకి వచ్చుంటే ఓట్లు వేసుకుంటారు కదా. ఏంటో మరి. సో ఫస్ట్ టాస్క్ ప్రోమోలో చూసిన టాస్క్ ఏదైతే చూసారో ఆ ప్రోమోలో చూసిన టాస్క్ ప్రకారం బిగ్ బాస్ టీమ్స్ ని సెలెక్ట్ చేసుకోమంటారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే సో తనుజ గారు ఫస్ట్ ఇమాన్యుయల్ ని వాళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేస్తుంది. సో వాళ్ళు ముగ్గురు ఆడేశారు కాబట్టి నెక్స్ట్ ఎవరైనా ఆడొచ్చు. అప్పుడు ముగ్గురు అబ్బాయిలు ఆడారు కాబట్టి తర్వాత టాస్క్ ముగ్గురు అమ్మాయిలు ఆడదామనో, తర్వాత టాస్క్ లేకపోతే ఇంకా వేరే వాళ్ళతో ఆడదామనో, అప్పుడు ఇంకొంచెం ముగ్గురు టాప్ ప్లేయర్స్, తోప్ ప్లేయర్స్, కింగ్ ఆఫ్ టాస్క్స్. సో ముగ్గురు పిల్లలు వెళ్ళిపోతారు కాబట్టి టాస్క్లు ఆడేవాళ్ళు. సో నెక్స్ట్ ఛాన్స్ మనం మనం గెలుద్దాం, మనం ఆడదాం అన్న థాట్లో తనుజ గారు ఉంటారు బేసిక్ గా. ఓకేనా. రితు ఏమంటే మధ్యలో వచ్చి లేదు నేను వాళ్ళతోనే ఆడతాను రితు అంటది. సో రితు ఏంటి, టాస్క్ గెలిచినా గెలవకపోయినా వాళ్ళతో ఆడితే నేను ఎఫర్ట్స్ పెట్టగలిగితే నా ఎఫర్ట్స్ ని కన్సిడర్ చేసి నాకు ఓట్లు వేస్తారు జనాలు, నేను టాస్క్ గెలవాల్సిన అవసరం లేదన్న థాట్లో రితు ఉంటది. ఈ అమ్మాయి ఏంటి, అరే వాళ్ళ ముగ్గురు ఆడేస్తే వాళ్ళ ముగ్గురు కాసేపు పక్కన ఉంటే నెక్స్ట్ టాస్క్ ఏదైనా పెడితే వాళ్ళ ముగ్గురు ఆడేశారు కాబట్టి మనం గట్టిగా ఆడుకుందాము, మనలో ఎవరైనా గట్టిగా ఆడదాము అని చెప్పి తనుజ గారు ఆలోచన. అప్పుడు మనకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పి ఏం ఆలోచన. రితు ఆలోచన ఏంటి, వాళ్ళతో ఆడితే సో మన ఎఫర్ట్స్ కన్సిడర్ చేసి జనాలు మనకు ఓట్లు వేస్తారనేది అక్కడ రితు ఆలోచన.
సో ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ టాస్క్లో వీళ్ళు సెలెక్ట్ చేసుకొని కళ్యాణ్, ఇమాన్యుయల్, రితు వెళ్ళొద్దు అనమాట. డెమోన్ డ్రాప్ అవుతాడు, రితు వెళ్ళొద్దు అనమాట గేమ్ ఆడడానికి. అంత గొడవ జరిగిన తర్వాత రితు ఇంకా పట్టిందే పట్టు అన్నట్టు ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా రితు వెళ్ళొద్ది. అది వచ్చేసరికి క్యాలిక్యులేషన్ టాస్క్. సో కొంచెం మైండ్ పెట్టి ఆడాలి. చాలా ఫన్నీగా ఆడుతుంది. నేను పొద్దున ప్రోమో చూసాను కదా, చాలా ఫన్నీగా ఆడుతుంటుంది ఆ అమ్మాయి ఇంత. సో ఆ టాస్క్లో ఇమాన్యుయల్ గెలుస్తాడనమాట. సో ఇమాన్యుయల్ ఆట అదృష్టం 2 ఉన్నాడు ఇమాన్యుయల్, కాకపోతే నామినేషన్స్లోకి రాడు, ఉపయోగించడు కాబట్టి. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటారు అనుకుంటాను. సో మళ్ళీ 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి ప్యాటర్న్లోనే వెళ్తారు అనుకుంటా. తనూజ గారు ఆడతారు, డెమోన్ వస్తాడు, భరణి గారు ఆడతారు అనమాట. సో వాళ్ళిద్దరితో తనూజ కూడా ఆడుద్ది. మేబీ ఇక్కడ కూడా ఇంకొక గొడవ జరుగుండొచ్చు ఖచ్చితంగా. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆడిన వాళ్ళు కాసేపు పక్కన పెడితే ఎవరైతే ఆడని వాళ్ళు ఉంటారో వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇద్దాం అనుకున్నప్పుడు సంజన గారు కూడా నేను కూడా ఆడతానని ఉండొచ్చు, లేకుంటే సుమరన్న నేను కూడా ఆడతానని ఉండొచ్చు. సో ఇంతక ఫస్ట్ ప్యాటర్న్ అయితే ఎలా వెళ్ళారో మళ్ళీ అదే ప్యాటర్న్లో వెళ్తామని చెప్పి తనుజ గారు అని ఉండొచ్చు. ఈ డిస్కషన్స్ అన్ని మనం మళ్ళీ మాట్లాడుకుందాం, బట్ అప్డేట్లు కాబట్టి. సో వీళ్ళ ముగ్గురు ఆడారు. సో ఫ్లవర్స్ ఏదో మడ్ అంటే బురదకి సంబంధించింది ఏదో పెట్టాలంట, ఫ్లవర్స్ పెట్టాలంట. సో కైండ్ ఆఫ్ ఫిజికల్ టాస్క్ అన్నారు. అది ఎంతవరకు ఫిజికల్ టాస్క్ అనేది మనకి తెలియదు కానీ ఫస్ట్ ఫిజికల్ టాస్క్ అన్నట్టు చెప్పారు. సో దీంట్లో తనూజ గారు గెలుస్తారనమాట సెకండ్ టాస్క్. భరణి గారు, డెమోను, సో మరి తనూజ గారు అంటే మామూలు విషయం కాదు. ఓకే, ఒక పాయింట్లో భరణి గారికి సో కొంచెం హెల్త్ బాగాలేదు అనుకున్నా కానీ డెమోన్ హీ వాస్ ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ ఫిట్ అవునా కాదు పక్కన పెడితే ఫిజికల్లీ ఫిట్ అని తనకి తానే ఛాలెంజ్ చేస్తారు. సో నేను గెలుస్తాను, టీటీఎఫ్ గెలిచేది నేనే అన్నట్టు ఛాలెంజ్ చేస్తారు కాబట్టి మనం అనుకోవచ్చు సో హీస్ ఫిజికల్లీ ఫిట్ అని. బట్ నిన్న నైట్ కూడా అతను అక్కడికి వెళ్ళొచ్చాడు మెడికల్ రూమ్కి, బట్ తనే అంత గట్టిగా చెప్పాడు కాబట్టి సో ఫిజికల్గా ఫిట్. అలాంటి ఫిజికల్గా ఫిట్ ఉన్న ఇద్దరు, ఒక పర్సన్ బెటర్గా ఉన్న కొంచెం మన భరణి గారు లాంటి వ్యక్తితోటి తనూజ గారు ఆడి గెలవడం అంటే మామూలు విషయం కాదు. బట్ షీఈ్ ఆల్సో ఈక్వల్ టు ఫిజికల్లీ ఫిట్ అనమాట. ఎందుకంటే గౌరవం ఆ రోజు దోసేసింది అండ్ ఆ కత్తి కూడా చాలా గట్టిగా హోల్డ్ చేసింది. పక్కన ఉన్న కంపేర్తో నిఖిల్తో చూస్తే తను కూడా ఈక్వల్గా నిఖిల్ తోటి హోల్డ్ చేసింది ఆ కత్తిని. సో ఇంత చేసిన అమ్మాయి ఫస్ట్ నుంచి టాస్క్లు కూడా చాలా గట్టిగా ఆడుకుంటూ వస్తున్న అమ్మాయి. సో ఆ అమ్మాయి మైండ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఓకేనా. సో మెంటల్గా చాలా స్ట్రాంగ్ తను. సో అలాంటి అమ్మాయి ఆబ్వియస్లీ గెలిచింది కాబట్టి సో సెకండ్ టాస్క్ తనే గెలిచింది అనమాట. ఇప్పుడు ఇక్కడ మూడో టాస్క్ ఏంటంటే మేబీ ఎవరైతే ఇద్దరు మిగులున్నారో సంజన గారు, సుమన్ గారు వాళ్ళు టాస్క్లు ఆడలేదు కాబట్టి సో ఎవరైతే టాస్క్లు గెలిచుంటారో ఆ ఇద్దరు మేబీ ఆ ఇద్దరు ఈ ఇద్దరులోంచి ఒక్కొక్కరు సెలెక్ట్ చేసుకొని గేమ్ ఆడాలని అన్నట్టు బిగ్ బాస్ ఏమైనా ట్విస్ట్ ఇచ్చుంటాడేమో, అంతే కదా గెలిచిన వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మూడో టాస్క్ ఇమాన్యుయల్ ఆడాడు, 4గో టాస్క్ తనూజ ఆడింది. సో ఆడింది వీళ్ళిద్దరు ఒక్కొక్కరితో ఆడారు. సో మరి వీళ్ళిద్దరు ఒక్కొక్కరితో ఆడినప్పుడు ఖచ్చితంగా మేబీ తనూజ గారు ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి, ఇమాన్యుయల్ ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోవాలాగా ఉంది. సో ఫస్ట్ ఇమాన్యుయల్ గెలిచాడు కాబట్టి మేబీ ఇమాన్యుయల్ టాస్క్ గేమ్ ఆడాలి. సో ఇమాన్యుయల్ టాస్క్ ఆడాలి అనుకున్నప్పుడు సో ఖచ్చితంగా ఇమాన్యుయల్ సంజన గారిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇమాన్యుయల్ సంజన గారిని సెలెక్ట్ చేసుకున్నారు, అయితే సుమన్ ఉన్నారు అక్కడెక్కడ. సో సంజన గారిని సెలెక్ట్ చేసుకోవడానికి విచ్ ఈస్ అప్రిషియేట్ థింగ్. ఎందుకంటే తనకి కూడా టాస్క్ ఆడాలి ఉంటుంది, తనకు కూడా ఆ ఎక్స్పోజర్ రావాలని సంజన గారు కోరుకుంటూ ఉంటారు. ఎట్లా ఇమాన్యుయల్ ఎవరితో ఆడినా కానీ ఇమాన్యుయలే గెలుస్తారు కాబట్టి ఆ విషయం ఇమాన్యుయల్ కూడా ఈజీగా తెలుసు కాబట్టి సంజన గారికి ఒక అవకాశం ఇద్దాము. సో ఆమె కూడా గేమ్స్ ఆడాలనుకుంటుంది కాబట్టి సో మా అమ్మమ్మకి ఒక ఛాన్స్ ఇస్తానన్నారు. సో అనుండొచ్చు. సో అందుకని ఇమాన్యుయల్ సంజన గారితో గేమ్ ఆడుండొచ్చు, ఓకేనా. దాని తర్వాత టాస్క్ సో ఆబ్వియస్లీ ఇంకా డిఫాల్ట్ గా తనూజ గారు సుమన్ అన్నతో గేమ్ ఆడాల్సి వచ్చి ఉంటుంది. సో గేమ్ ఆడుంటారు. సో నిన్న జరిగిన ఈ 4 టాస్కుల్లో మూడో టాస్క్ వచ్చేసరికి ఇమాన్యుయల్ సంజన గారి దాంట్లో సో ఇమాన్యుయలే గెలుస్తారు. దాని తర్వాత తనూజ గారు, నెక్స్ట్ వచ్చేసరికి మన సుమన్ అన్న దాంట్లో తనూజ గారు గెలుస్తారు అనమాట. సో అవుట్ ఆఫ్ ద 4 టాస్క్ 2 వచ్చి ఇమాన్యుయల్ గెలుస్తారు, 2 వచ్చి తనూజ గారు గెలుస్తారు. మామూలు విషయం కాదనమాట. అసలు తనూజ గారు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఇమాన్యుయల్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ ఆ టీటీఎఫ్ అంటే ఇమాన్యుయల్ ఇచ్చి పడేస్తారు, ఆ డెమోన్ గట్టిగా ఆడేస్తాడు, కళ్యాణ్ కూడా గట్టిగా ఆడేస్తారు. ఎందుకంటే ఆ హౌస్ లో టాస్క్లు ఆడేది ఈ ముగ్గురే గట్టిగా కాబట్టి సో గెలిచింది కూడా వీళ్ళ ముగ్గురే ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీళ్ళే గెలుస్తారు అని అనుకున్నప్పుడు కానీ బట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ తనూజ గారు వచ్చి గెలుస్తున్నారు. తనూజ గారు ఎఫర్ట్స్ కనిపిస్తుంటాయి చాలా సార్లు, బట్ విన్నింగ్ పర్సంటేజ్ అనేది కనిపిస్తుంది. బికాస్ ఆఫ్ ఎందుకు అంటే సో తిని టాస్కులు ఎందుకు ఆడాలని అనుకుంటుందని నేను అనుకుంటున్నానంటే మామూలుగా ఒక మూమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అబ్బాయిలు గెలవడానికి ఎంతో కొంతగా టాస్క్లు అనేవి చాలా మేజర్ రోల్ పోషిస్తాయి వాళ్ళ గెలుపులో.
ఓకేనా, వాళ్ళ గెలుపులో టాస్కులు కూడా చాలా మేజర్ రోల్ పోషిస్తాయి. ఎక్కడ ఒకటో రెండో చోట్ల అభిజిత్ లాంటి వాళ్ళ దగ్గర తప్పితే సో మిగిలిన అన్ని చోట్ల కూడా టాస్కులు అనేవి మేజర్ రోల్ పోషిస్తున్నాయి. సో అలాంటప్పుడు సో తినికి గెలవాలన్న అది ఉన్నప్పుడు, కాన్ఫిడెన్స్ జీలు ఉన్నప్పుడు సో తిని కూడా టాస్క్లు ఆడాలని కోరుకుంటుంది కదా ఖచ్చితంగా. తనకు ఆ ఎక్స్పోజర్ రావాలి, తనకు ఆ విన్నింగ్ ఛాన్సెస్ రావాలి. అప్పుడు కూడా నన్ను ఈ టాస్కుల వల్ల వచ్చే ఓటింగ్ ఏదైతే ఉంటుందో ఆ ఓటింగ్ నాకు రావాలని చెప్పి తను కూడా అనుకుంటుంది. అందుకే ఆ రోజు టాస్కులు ఆడాలని కోరుకుంటుంది. ప్రేరణతో టాస్కులు ఆడాలనుకుంటుంది. ఆ రోజు లాస్ట్ కెప్టెన్ అవ్వాలని ట్రై చేసింది. ఇప్పుడు టీటీఎఫ్ గెలవాలని ట్రై చేస్తుంది. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆ ఎక్స్పోజర్ దొరుకుతుంది, ఎక్స్పోజర్ రావాలి. తనకి ఎనఫ్ ఓటింగ్ ఉందని తనకే తెలుసు ఆ విషయం. తనకు లోపలికి వచ్చినప్పుడు తనకు క్లారిటీ ఉంటుంది లోపలికి వచ్చినప్పుడు. ఎందుకంటే ఎవరెవరు వస్తున్నారు ఏంటి, వాళ్ళ ఓటింగ్ తోటి పోల్చుకుంటే నా ఓటింగ్ ఏంటని తనకు క్లారిటీ ఉంటుంది. సో కాబట్టి టీటీఎఫ్లు గెలవాలి అంటే టాస్కులు గెలవాలి. టాస్కులు గెలిస్తే అంటే ఈక్వల్ టు మెన్, అంటే వాళ్ళు గెలుస్తున్నారు నేను గెలుస్తున్నాను అన్న థాట్ ఉండాలి. తనకొక్కదానికే కాదు, యాక్చువల్గా అక్కడ సంజన గారికి ఉంటుంది, రితువుకు ఉంటుంది అదే టాస్క్, అదే జీలు. ఎందుకంటే వాళ్ళు టాప్ 5లోకి వెళ్ళాలంటే టాస్కులు ఆడాలి, ఎఫర్ట్స్ కనిపించాలి. ఇప్పుడు రితు లాంటి వాళ్ళు ఏంటంటే నా ఎఫర్ట్స్ కనిపిస్తే చాలు, నాకు ఓట్లు పడితే నేను టాప్ 5లోకి వచ్చేస్తాను. రితు లక్ష్యం టాప్ 5, సంజన గారి లక్ష్యం టాప్ 5. బట్ ఈ అమ్మాయి ఏంటి, గెలవాలి. ఖచ్చితంగా గెలిస్తేనే నేను కప్పు గెలిచేదానికి నాకు ఒక ఛాన్సెస్ ఉంటుంది. మనం టాస్కులు ఓడిపోతే ఎఫర్ట్స్ పెడితే ఎఫర్ట్స్ ని కన్సిడర్ చేయరు, విన్నింగ్లు మాత్రమే కన్సిడర్ చేస్తారన్న థాట్ లో తను ఉన్నారు కాబట్టి సో మేబీ ఆ జీల్ తోటే తను ఉన్నారు. సో అందుకనే ఎఫర్ట్స్ గట్టిగా పెడుతున్నారు అనమాట. ఇమాన్యుయల్ దగ్గరకు వచ్చేసరికి ఇమాన్యుయల్ తెలిసిందే గట్టిగా ఎఫర్ట్స్ పెడతాడు, గేమ్ ఆడతాడు. బట్ అన్ఫార్చునేట్లీ నామినేషన్స్ లోకి రావడానికి భయపడుతున్నాడు. ఈ వీక్ నామినేషన్స్ లోకి వచ్చుంటే ఈ 2 టాస్కుల ఓటింగ్ ఎలా ఉండేది ఇమాన్యుయల్ కి, ఎంతో కొంత కళ్యాణ్ ఓటింగ్ కానీ యాడ్ అయ్యింటే ఇమాన్యుయల్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నా కూడా ఆశ్చర్యపోలేదు. అలాంటి సిచ్యువేషన్ ని ఇమాన్యుయల్ ఈజీగా ఆ రోజు మనోడు చెప్పాడు కదా, మర్యాద మనీష్ మల్హోత్రా కళ్యాణ్కి కప్పుని చేతి దాకా ఇమాన్యుయల్ పెడితే నువ్వు పక్కకు దోసేసావని. సేమ్ అంతే, మన డెమోన్ వచ్చి కప్పు చేతి దాకా పెట్టాడు, లేదా కప్పు కాకపోతే కప్పే చేతి దాకా పెట్టాడు, ఆయన గతిపో అని దూసేశాడు లిటరల్లీ. అదనమాట సంగతి ఓవరాల్గా. సో ఇది అప్డేట్లు ప్లస్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోకి సంబంధించిన రివ్యూ కూడా దీంట్లోనే వచ్చేసింది కాబట్టి జై హింద్.